హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో టేస్టీగా పనస తొనలు, సంపెంగ పువ్వులు అని 2 రకాలుగా పిలిచే ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇందులో వేడి చేసుకున్న నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదంతా మనం కలుపుకున్నాక ఈ పిండిని ఒక 10 నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి, పక్కన పెట్టేసేసుకోవాలి. ఎక్కువ టైం ఉన్నా కూడా ఇంకా చాలా బాగా వస్తుంది, ఈ పిండి సాఫ్ట్ అవుతుంది. లేకపోతే 10 మినిట్స్ అయినా సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం చిన్న ముద్దగా చేసేసుకొని రౌండ్గా చేసేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండిలో ఇలా ముంచి ఇదంతా బాగా రోల్ చేసేసుకోవాలి. ఇది మనం రౌండ్గా చేసుకోని అవసరం లేదు, రెక్టాంగిల్ షేప్లో అయినా చేసేసుకోవచ్చు. ఇలా ఒక చాక్ తీసేసుకొని మధ్యలో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి చివర్లో ఇలా ఫోల్డ్ చేసేస్తూ కొంచెం ఒత్తుతూ చెయ్యాలి. ఇలా చేసుకున్నాక చివర్లో పిండిని కొంచెం ఇలా తీసి పక్కన పడేయాలి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు పనస పువ్వుల్ని. ఇప్పుడు ప్రతి ముద్దని మనం చేసుకోవాలంటే కష్టంగా ఉందనుకుంటే ఇప్పుడు ఎక్కువగా పిండిని తీసేసుకొని ఇలా పొడుగ్గా రోల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం ఇందాక చేసుకున్నట్టుగా రోల్ చేసేసుకొని సంపెంగ పువ్వులు రెడీ చేసేసుకోవచ్చు. మనం దాదాపు ఈ స్వీట్ని మైదా పిండే ఎక్కువగా వాడతారు. మనం హెల్తీగా ఉండాలనుకుంటే ఇలా గోధుమ పిండితో చేసేసుకున్నామంటే మన ఆరోగ్యానికి మంచిది. అందుకని ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకునే స్వీట్ని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడెక్కాక వీటిని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసేసుకోవాలి, హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన క్రిస్పీగా ఉంటాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనం వేయగానే వెంటనే కదిలించకూడదు, ఎందుకంటే ఇరిగిపోతాయి. అందుకని ఒక 2 మినిట్స్ తర్వాత అటు ఇటు కలుపుతూ మొత్తం ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఎంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో తీసేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం నేను పంచదార బదులు బెల్లం వాడుతున్నాను. పంచదార అయినా వాడచ్చు. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని 2 ఇలాచీ కూడా బెల్లంలో కరిగేటట్టుగా వేసుకున్నాను. ఇలా బెల్లం కరిగించుకున్నాక ఇప్పుడు ఒక కడాయిలో ఈ బెల్లం పాకం ఇలా వేసుకున్నాను. ఈ పాకం మనకి బాగా తీగ పాకం రావాలి. లేదు ఫ్రెష్గా అప్పటికప్పుడు తినాలనుకుంటే లేత తీగ పాకం అయినా పట్టుకోవచ్చు. కానీ ఈ స్వీట్ కొంచెం ఎక్కువగా చేసుకున్నామంటే ఇలా ముదురు పాకం పట్టేసేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ కానీ అలాగే వదిలేయాలి. ఇలా వదిలేసాక ఈ స్వీట్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే సంపెంగ పువ్వులు పనస తొనలు రెడీ. ఇలా ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.